బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ను వణికించిన 6గురి హత్య చేసిన హంతకుడు రాజ్ కుమార్ మరణించాడు. జూలై 10న భార్య పిల్లలతో సహా 6గురిని నరరూప రాక్షసుల్లా గొంతు కోసి చంపేసి ఆ తర్వాత పరారైన రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పెంజర్లలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. జూలై 10న అర్ధరాత్రి 6గురిని చంపిన తర్వాత నిందితుడు రాజ్ కుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి కోసం 12 పోలీసు బృందాలు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పెంజర్లలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10న అర్ధరాత్రి 3 వేరువేరు ప్రాంతాల్లో దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి నాయనమ్మలను నరికి చంపాడు. ఆపై సదరు మైనర్ బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతు కోశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య కొడుకులను సైతం కిరాతకంగా మట్టుబెట్టాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సైతం కేసును సవాల్గా తీసుకొని నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 6గురిని చంపిన తర్వాత తాను కూడా చనిపోతున్నానని తండ్రికి ఫోన్ చేసిన రాజ్ కుమార్ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అయితే పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నిందితుడు చివరకు కొత్తూరులో శవమై తేలడంతో ఈ సంచలన కేసులో ఒక ప్రధాన ఘట్టం ముగిసినట్లయింది. ఈ షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి నాయనమ్మలను నరికి చంపిన ఘటనపై మరింత సమాచారం మా లెనిన్ అందిస్తాడు. లెనిన్, చెప్పండి. వికాస్, ఏదైతే రంగారెడ్డి జిల్లా ఏదైతే షాబాద్ అట్లనే దైవాలగూడలో జరిగినటువంటి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే గత పోక్సో కేసు పెట్టారనే కక్షతో దాదాపు 6గురిని అతి కిరాతకంగా చంపినటువంటి ప్రధాన నిందితుడు అయినటువంటి రాజ్ కుమార్కు ఇప్పటికే అనేక మంది పోలీసు నిఘా పెట్టి ఏదైతే పరారులో ఉన్నటువంటి రాజ్ కుమార్ పైన అటు పోలీసు వర్గాలు కూడా విస్తృతంగా గాలింపు చర్యలకైతే చేపడుతున్నది. ఇదే క్రమంలో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఒక్కసారిగా కొత్తూరు మండలం సమీపంలోని పెంజర్ల తన మేనమామ అయినటువంటి ఊరిలో పెంజర్ల వద్ద శవమై ఒకేసారి తేలాడు. ఏంటైతే నిందితుడు రాజ్ కుమార్ పాయిజన్ తీసుకున్నట్టుగా తన పక్కన ఒక మందు బాటిల్ కూడా ఉంది. అట్లనే ఏదైతే అటు తీవ్రంగా వ్యతిరేకత రావడంతో అటు పోలీసులు కూడా విస్తృత స్థాయిగా అటు 12 బృందాలతో నిందితుడిని పట్టుకోవడానికైతే పోలీసులు అయితే వేగంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో అటు నిందితుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడము తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అటు ఒకవైపుగా చూసినట్లయితే అటు మే 16వ తారీఖున రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి షాబాద్ మండలం దైవాలగూడలో ఉన్నటువంటి ఏదైతే మైనర్ బాలికను ఒక ప్రేమ పేరుతోని వేధించాడని చెప్పేసి తన తల్లి కేసు నమోదు చేసింది. అనంతరం మే 26న కేసు నమోదై అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత కొంత జైల్లో ఉంటున్నటువంటి క్రమంలో కక్ష పెంచుకున్నట్లుగా అట్లనే ఆ కుటుంబాన్ని జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనటువంటి నేపథ్యంలో అటు బెయిల్ నుంచి వచ్చినటువంటి అనంతరము అర్ధరాత్రి అటు బాలిక ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో తన తల్లి డోర్ తీస్తుండగా తన తల్లిని చంపడం, ఆ తర్వాత వాళ్ళ నానమ్మని చంపడము, ఆ తర్వాత మైనర్ బాలికను అతి కిరాతకంగా ఈడ్చుకెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అఖిల్ చెరువు కట్ట వద్ద సమీప
సమీపంలో అటు గొంతు కోసి చంపడము, ఆ ముగ్గురు మరణించిన అనంతరము తన సొంత ఏదైతే ప్రేమ పెళ్లి దాదాపు 8 సంవత్సరాల క్రితం సరిత అనే ఒక మహిళను ప్రేమతో పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు ఆ మహిళను కూడా అటు చంపడం, అటు ఉన్నటువంటి 2 పిల్లలను చంపడం అసలు ఒక్కసారిగా రాష్ట్రంలో ఒక సంచలనంగా అయితే మారింది. ఒకే రోజు 6 హత్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాన్ని ఒక్కసారిగా వణికించాయి. అయితే ఈ నేపథ్యంలో నిందితుడిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలతో పాటు ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కూడా అనేక డిమాండ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఎందుకు ఆలస్యం జరుగుతుందని చెప్పేసి కూడా అనేక డిమాండ్స్ వచ్చినటువంటి తరుణంలో పోలీసులు అయితే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే 12 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరి ఇదే నేపథ్యంలో అక్కడ కొత్తూరు సమీపంలో ఉన్నటువంటి పెంజర్ల గ్రామం వద్ద ఒక్కసారిగా ఏదైతే అటు పాయిజన్ తీసుకొని మరణించినటువంటి వార్త కొంత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి కొంత సంచలనంగా మారినటువంటి తరుణంలో ఒక్కసారిగా అసలు సంచలనంగా అయితే మారినటువంటి నేపథ్యంలో అసలు మరణ వార్త అనేది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి డీసీపీ కూడా అక్కడ పేర్కొన్నారు. మరి పాయిజన్ తీసుకున్నాడని చెప్పినా ఇప్పటికే పోలీసులు కూడా గారింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా అసలు కనీసం వారికి అంతు చిక్కకుండా ఎందుకుంటున్నాడు అని చెప్పేసి కూడా అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మరణ వార్త అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా అయితే మారింది. వికాస్, ఈ 6గురిని హత్య చేసిన ఘటన నిందితుడు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది కదా, దానిపైన ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అయితే ఒకవైపు పోలీసులు అయితే ఇప్పుడే అటు నిందితుని పక్కనే ఉన్నటువంటి పాయిజన్ బాటిల్ తీసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు. మరి చూడాలి అసలు ఏ కోణంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు, అసలు తన మేనమామ అయినటువంటి విలేజ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఎవరికి కనిపించకుండా వెళ్ళడము ఏంటి అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి, ఒకవైపు ఆ నిందితుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడుతున్నా అని చెప్పేసి 6గురిని చంపిన వెంటనే తన తండ్రికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అనంతరము తప్పించుకొని పరారులో ఉన్నటువంటి నిందితుడు ఒక్కసారిగా అటు పాయిజన్ తీసుకోవడం అనేది కొంత సంచలనంగా అయితే మారింది. మరి చూడాలి అసలు పోక్సో కేసు సంబంధించి ఒక మైనర్ బాలికను వేధించిండు అని చెప్పేసి కూడా కేసు అయినటువంటి సందర్భంలో అటు పోక్సో కేసు అంటేనే కొంత తీవ్రమైన కఠినమైన శిక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత బెయిల్ మీద వచ్చినటువంటి సందర్భంలో 6గురిని చంపడము, అటు పోక్సో కేసు కావడము, ఎట్టకేలకు పోలీసులు నన్ను విడిచిపెట్టరు అని చెప్పేసి కూడా కొంత తనకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అయితే తెలుస్తున్నాను. థ్యాంక్ యూ లెనిన్.